తాత ఏం పేరు నీ పేరు? అశోక్. అశోక. ఏంది నీ వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు నా వయసు ఒక్కడి దగ్గర పోయింది. ఒక్కడి దగ్గర పోయి. మరి పెన్షన్ రావాలి కదా నీకు? పెన్షన్ వస్తుందా? వస్తలేదు. మా అస్తు ట్రై చేసినా వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎవరి కాళ్ళు ముక్తి ఎవరి కాళ్ళు ముక్తి ఎవరు చేయకొచ్చి రాకొచ్చి పెన్షన్ ఏమన్నా భూమి ఉందా? లేదు. ఏముందా? ఓకే. మా భార్య ఎంత చేస్తుంది బతుకుతాం. ఏం పని చేస్తుంది అమ్మ? కూలి చేస్తుంది. కూలీ చేస్తుంది. కూలి పని మీద బతుకుతాం. మరి రేవంత్ రెడ్డి ఇస్తున్న పథకాలు ఈ పథకం లేదే మాకు. పథకం లేదన్న. గ్యాస్ కూడా మాపోయిందా? కరెంట్ బిల్ ఒకటి మాపోయింది. 500 కరెంట్ బిల్ 200 ఒకటి మాపోయింది. అది లేదు మాకు. ఇట్లా మీలాంటి కాళ్ళు లేని వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇస్తాము అది ఇది అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు కదనే. చెప్పిండు కానీ ఎవరు మాకు చేసేది దిక్కులేరు. ఎవరిని అడిగి కూడా చేపిస్తాం. ఇక నేను పోనీకెళ్ళి ఎక్కడ పోయి ఆడ ఎవరిని అడగానికెళ్ళి చేపించుకున్నాం. ఇక గిట్లనే మీ అసొంటలో నచ్చితే అడిగితే మేము చెప్తాం చేపిస్తాం. పైగా నీ పేరు ఏం పేరు? అశోక్. అశోక్. ఎంతమంది ఉంటారు పిల్లలు నీకు? ఒక కొడుకు ఒక బిడ్డ. చదువుకుంటారా? చదువుతున్నా. మళ్ళకలకు ఇది నిరోధ వృత్తి వస్తుందా? అంటే అన్న అంటే రేవంత్ రెడ్డి చదువుకున్న వాళ్ళకు డిగ్రీ రాకొచ్చింది వాళ్ళకు ఏం లేదు. ఇక మా పిల్లగాడి పని చేస్తుండే. నేను వంట పని చేస్తాను. ఇంట్లోకి బయటికి తీసుకురండి ఇంటికి. మీ అమ్మనా? అమ్మ. ఏమేకన్నా పెన్షన్ వస్తుందా? వస్తుంది ఆమెకు వస్తుంది. సరే. పెన్షన్ చేయాలని అనుకుంటున్నాను. ఎవరో చేస్తారన్న. అడ్డమైన కాళ్ళు మొక్కుతున్న మూడు ఎవరైనా చేస్తే అప్పించింది నన్ను ఇంత బతుకుతా అనుకోండి. ఎవరు సాయం లేదు మాకు. ఇక్కడ ఎవరు కాంగ్రెస్ లీడర్లు వచ్చి మరి అడుగుతలేరా నీకు? లీడర్ ఓటేసేటప్పుడు నువ్వు నాకేం అది చేపిస్తా ఇంటి దగ్గర ఉన్న లీడరే 24 గంటలు ప్రతిదానికి సహాయపడతాం. నేను చేపిస్తా కానీ నువ్వు కోసి చేపిస్తా కానీ అంటున్నాడు కానీ చేపిస్తలేడా? వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడే చేపిస్తాం. మేము మాకు ఓటేయండి చేపిస్తామాట. ఓటేసిన తెల్లారి నీవెవడో నేను ఎవరిని అంతే. ఓకే. అమ్మ నీ పేరేం పేరు తల్లి? మానమ్మ. నీకు పెన్షన్ వస్తుందా? నాకు వస్తున్నది. ఎంత వస్తుంది? 2 ఏళ్ళు. 2 ఏళ్ళు వస్తాయి. మరి రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు? ఏమో ఎంత ఇస్తాను. మేము ఇంట్లో పడ్డాం. మాకు ఏమేరకు 4000 ఇస్తాడు. 4 ఏళ్ళు ఇస్తాడు బెట్ట. 4 ఏళ్ళు ఇస్తాడు. 4 ఏళ్ళు ఇస్తాడు కానీ వాడు ఇయ్యలే వీడు ఇయ్యలే. 4 ఏళ్ళు ఎవడు ఇయ్యలే. మా బతుకు చూడు. కేసీఆర్ ఇచ్చినాయి 2000 ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చినాయి 2 ఏళ్ళు ఉన్నాయి. అతను కడుపు చల్లకుండా అతను ఇచ్చినాయి 2 ఏళ్ళు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చినాయి. మరి నీకు రేషన్ కార్డు ఉందా? ఉన్నదమ్మా. బియ్యం వస్తున్నాయా? వస్తాయి. ఓకే. మళ్ళా నీకు ఇంకా ఇప్పుడు కరెంటు బిల్లు మాపోయిందా? కరెంటు నాకు ఇల్లు గిన్నెలు ఉంటా. కొడుకు దగ్గర ఉంటావు, ఇల్లు లేదు. మరి నీ మనమరాలకు 2500 రేవంత్ రెడ్డి ఇస్తాడు. ఎవరికి వెళ్ళైనా మనమరాలకి వెళ్ళైనా మనమనికి వెళ్ళలేదు. ఎవరికి వెళ్ళలేదు రేవంత్ రెడ్డి. మాకు గిట్లా అయినాము. మా పిల్లగానికి బతుకు ఎట్లా అయింది. నా కొడుకు కోసానికి నా మనమడు కూడా పనికి బాకారాయండి. చదవక ఎత్తుకురావాలి, దించాలి, ఎత్తుకపోవాలి. ఆయనకి కూడా ఏం పని లేదు. మా బతుకు ఎట్లా అడక తినే బతుకున్నది. మేము ఎట్లా బతుకుతున్నాం మాకు దేవునికి ఎరక. దరఖాస్తు పెట్టుకున్నావా మరి ఇల్లు గురించి? కానీ నాకు ఇల్లొద్దు ఏమొద్దు బిడ్డ. నేను రేపు కొడుకు గురించి నాకు పెట్టలేదేమ్మా. ఒక చుట్టూ మాట్లాడ. మేమే ఆడపోయి దరఖాస్తు పెట్టి అవి రాతాం. మేమే ఆడికి పోలే. మేము ఇంటికి వెళ్ళి బయటికి పోకూడదు. ఈ రోడ్ ఎక్కడికి మాకు చేత కాదు. 6 గ్యారంటీల ఫామ్ నింపించారా లేదా? నింపించారా? ఓకే.